ఇప్పుడు మన తెలుగు మాట్లాడే వాళ్ళ దాంట్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దరిద్రుల గురించి కొంతమంది మాట్లాడుకుందాం. ఎందుకంటే చిన్న పిల్లకి, తండ్రికి కట్టిన అక్రమ సంబంధం అనొచ్చు. ఒక తల్లికి, కొడుకు కట్టిన అక్రమ సంబంధం అనొచ్చు. అంటే ఎలా తీసుకోవాలి? సమాజం ఎక్కడ పోతుంది? సోషల్ మీడియా అనేది వక్రీకరించడానికేనా? లేకుంటే ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికేనా? అంటే ఇంత దరిద్రంగా తయారైందా? చూసుకున్నట్టయితే రీసెంట్‌గా ఆహ్, మంచు విష్ణు గారు గానీ, ఇంకా చాలామంది సెలబ్రిటీస్ ఈ వీడియో పైన స్పందించడం జరిగింది. ఎలాగంటే ఇప్పుడు కొత్తగా చాలామంది ఎలా తయారయ్యారంటే, ఒక జూమ్ కాల్ గానీ, లేకుంటే వాట్సాప్ గానీ పెట్టుకొని ట్రోలర్స్ చేయడం రోస్ట్ చేయడం గానీ ఇది తయారైంది. అంటే ఏది చేస్తున్నామో, ఏ కంటెంట్ రోస్ట్ చేస్తున్నామో, ఏ కంటెంట్ ట్రోల్ చేస్తున్నామో అనేది ఎలాంటిది అబ్జర్వేషన్ చేసుకోకుండా రకరకాలుగా ఏం మాట్లాడుతున్నాము, ఒక చిన్న పాపకి, తండ్రికి ఏం మాట్లాడుతున్నాం అనేది ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టు, అంటే ఎవరేం చేయలేరు, మనల్ని ఏం చేయలేరు అన్న ధైర్యమా, ఏం పీకలేరన్న సందేహమా? అంటే ఇంత పోలీస్ వ్యవస్థ ఉంది, ఇంత గవర్నమెంట్ ఉంది, 2 రాష్ట్రాల్లో మంచి గవర్నమెంట్ ఉంది. వీళ్ళేం చేయలేరని చెప్పేసి వీళ్ళ ధైర్యమా? ప్రపంచంలో ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి, లాక్కొచ్చి జైల్లో వేసేంత సత్తా ఉన్న ఈ రోజుల్లో వీళ్ళ ఆకతాయి మాటలకి, అంటే చిన్నపిల్లలా కాదు, ఎడ్యుకేటెడ్‌లా కనిపిస్తారు. ప్రతిదానికి ఒక ముగ్గురు, నలుగురు, ఐదారుగురు ఒక జూమ్ కాల్‌లో ఉండి రకరకాల ట్రోల్ చేయడము, రకరకాల రోస్ట్ చేయడము ఈ మధ్యలో బాగా విపరీతంగా ట్రోల్ అవుతుంది. నేను ఏ వీడియో గురించి మాట్లాడుతున్నానంటే, రాత్రి నుంచి ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. అది ఎలాగంటే, ఒక తండ్రి ఇంట్లోకొచ్చిండు, ఆ వీడియోని కూడా పెడతాను. ఒక తండ్రి ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత పాప వచ్చి నిలబడుతుంది. చిన్న పాప. నాకు తెలిసి 2, 3 ఇయర్స్. చిన్న పాప వచ్చి నిలబడితే తను ఏం చేస్తాడు, బెల్ట్ విప్పుతుంటాడు. పాప అలాగే స్టన్ అయి ఉంటుంది, స్టిక్ ఆన్ అయి ఉంటుంది. తండ్రి బెల్ట్ విప్పుతుంటాడు. అసలు బెల్ట్ పాస్ కొట్టేసి దానిపైన తండ్రి వచ్చిండు, నిలబడ్డాడు. పాప వచ్చి నిలబడ్డది, స్టిక్ ఆన్ అయింది. తండ్రి బెల్ట్ ఇప్పుతున్నాడు. అసలు ఏంటి, ఎందుకు ఇప్పుతున్నాడు అని చెప్పేసి దానిపైన సెక్షువల్ అబ్యూస్ కానీ, రకరకాల మాటలు మాట్లాడడం కానీ, అక్కడ జరిగింది ఏంది, వాస్తవం ఏంది, అసలు ఏం కంటెంట్ పోస్ట్ చేసారు అని మొత్తం చూసైనా మాట్లాడాలి. ఎలా పడితే అలా మాట్లాడడము, దాన్ని పాజ్ చేసుకొని దానిపైన విమర్శించడము, ట్రోల్ చేయడము, రోస్ట్ చేయడము, అసలు ఏడికి పోతుంది సమాజం? ఎంత దారుణమా మరి? తను బెల్ట్ ఇప్పిండు. తర్వాత జానీ జానీ ఎస్ పప్ప ఓపెన్ యువర్ మౌత్ అని చెప్పేసి చిన్న రైమ్స్ ఉంటాయి. దీనిపైన మాట్లాడి తను బెల్ట్ ఇప్పేసి, బెల్ట్‌ని ఇలా పట్టుకోగానే పాప వచ్చి తిరిగి బెల్ట్ పైన కూర్చుంటది. ఉయ్యాల ఊపుతుంటారు. మనం పిల్లల్ని ఉయ్యాల ఊపడం గానీ, షోల్డర్ పైన ఊపడం గానీ, కాళ్ళ పైన ఉయ్యాల ఊపడం కామన్. రాగానే పాప వచ్చి నిలబడుతది, బెల్ట్ ఊపుతుంటాడు. బెల్ట్ పైన పాప వచ్చి కూర్చుంటది, ఉయ్యాల ఊపుతుంటాడు. అంటే ఒక తండ్రికి, కూతురికి కట్టే అక్రమ సంబంధం ఇంత దారుణమా మరి? చిన్న పిల్ల. అంటే ఏడికి పోతుంది? ఎక్కడ పోతున్నారసలు? దీనిపైన ఎవరేం యాక్షన్ తీసుకోవాలనుకుంటుర్రా? ట్రోలర్స్, రోస్టర్స్ అనేది మరింత దారుణమా? మరింత చెత్తనా? సోషల్ మీడియాలో ఒక తల్లి, తండ్రి, ఆహ్, ఒక కూతురు తండ్రికి ఇంత అక్రమ సంబంధం కట్టడమా? అంటే తన తల్లి దగ్గరికి బెడ్‌రూమ్‌లోకి పోవాల్సింది పాప దగ్గరకొచ్చి పాయింట్ విప్పుతున్నని చెప్పి ఇంత దారుణంగా మాట్లాడడమా? మరి ఎక్కడ పోతుందసలు? ఇంత అరాచకానికి ఎగబడ్డారు. ఏందిది, మరీ టూ మచ్ కాదా? ఏందిది? ఎక్కడ పోతుందసలు? దీనిపైన మీ కమెంట్స్ రూపంలో కమెంట్ తెలియజేయండి. ఎందుకంటే ఆహ్, ఎదవలున్నంత వరకు, ఇలాంటి ఎదవలున్నంత వరకు సోషల్ మీడియాలో ఆహ్, దారుణమైన పరిస్థితి ఉంటుంది. తప్పు జరిగితే ట్రోల్ చేయండి, రోస్ట్ చేయండి. కానీ ఏం జరిగింది అని వీడియో మొత్తం చూడకుండా మధ్యలో పాజ్ చేస్తూ మీ కమెంట్స్ అనేది మాట్లాడడం అనేది చాలా తప్పు, చాలా రాంగ్ ఇది. దీనిపైన ఏ గవర్నమెంట్ ఊరుకోదు, ఎవరు ఊరుకోరు. ఆల్రెడీ సినీ సెలబ్రిటీస్ గానీ, మంచు విష్ణు గానీ, సాయి ధరమ్ తేజ్ గానీ రకరకాల ట్వీట్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన యాక్షన్ తీసుకుంటా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిందో లేదో తెలియదు. వెళ్తే వీళ్ళందరూ కలిసి మంచి యాక్షన్ తీసుకుంటారు. తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. ఇలాంటి ట్రోలర్స్ మాత్రం ఒక ఆట ఆడే వదిలిపెట్టాలి. ఏ గవర్నమెంట్ వదిలిపెట్టదు. దీనిపైన మీ స్పందన ఏందో చెప్పండి. కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.